విజయవాడలోని క్యాష్ కష్టాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. గత 3-4 రోజులుగా ఏ ఏటీఎం ముందు చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో అత్యవసరంగా డబ్బు అవసరం అనుకున్న వారు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. విజయవాడ నగరంలో ఏటీఎంల పరిస్థితిని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి ఏటీఎం ప్రజలను వెక్కిరిస్తూ చూస్తూ ఉన్నాయి. నో క్యాష్ బోర్డుతో ఎటు చూసినా నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలోని ముఖ్యమైన సెంటర్ అయినటువంటి ఆటోనగర్లో ఉన్నటువంటి ఎస్ఎంఈ స్టేట్ బ్యాంక్ స్పెషల్ బ్రాంచ్ దగ్గర ఉన్నాం. మొత్తం ఇక్కడ నుంచే డబ్బులన్నీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి కూడా ఒకసారి మనం చూద్దాం ఎలాంటి పరిస్థితి ఉందో. ప్రస్తుతం మనం ఇక్కడ కూడా 5 ఏటీఎంలు ఉన్నాయి. కానీ ప్రతి ఏటీఎం కూడా పూర్తిగా నో క్యాష్ బోర్డు తోటే ప్రజలను వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. వరుసగా చూస్తున్నాం నో క్యాష్, అది నో ట్రాన్సాక్షన్, ఇది నో క్యాష్తో ఇది కనబడుతుంది. ఇక్కడ ఇంకొకటి అవుట్ ఆఫ్ సర్వీస్ ఏటీఎంతో ప్రస్తుతం మనకి బ్యాంకులో ఉన్నటువంటి ఏటీఎంలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రజలు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా మొత్తం నగరం మొత్తంలో కూడా 90% వరకు ఏటీఎంలో అయితే అమౌంట్ లేవు. కేవలం ఇక్కడ ఉన్న కొద్దిపాటి ఏటీఎం మిషన్లో కూడా వెంటనే ఒకవేళ అమౌంట్ వేస్తే వెంటనే డ్రా చేయడం జరుగుతుంది. దీంతో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మరోవైపు డిపాజిట్ మిషన్లు కూడా అక్కడక్కడ యాక్టివేట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ డిపాజిట్ మిషన్లో 2000, 3000 మినిమం తీసుకునే విధంగా మాత్రమే ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏటీఎంలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అన్న చూస్తూ ఉన్నారు, గత అరగంట నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? చాలా ఇబ్బంది ఉందండి. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక మిషన్ పని చేయకుండా ఉంటుంది. ఇక్కడ మాకు లైన్లో నిల్చోవాలంటే ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. ఏదన్నా ఇక్కడ నిల్చోవాలంటే గంటన్నర పట్టాలి, గంటన్నర పడుతుంది. మళ్ళీ అక్కడ చివరికి వెళ్ళేసరికి ఏదో ఒకటి మిషన్లో అమౌంట్ అయిపోయి ఉంటుంది, లేకపోతే హార్డ్వేర్ ఎర్రర్ అని ఏదో ఒక ప్రాబ్లం. ప్రతి ఒక్క రోజు ఇదే ప్రాబ్లం అండి ఇక్కడికి వచ్చినాక. ఎందుకంటే మనము గంటన్నర 2 గంటల దాకా పడుతుంది ఇక్కడ నిల్చోడానికి. పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. దాని గురించి మాకు అన్ని విధాలుగా సహాయం ఉన్నట్టుగా చేస్తే బాగుంటుందని ఎస్బీఐ యజమానికి కోరుకుంటామండి. మీరు చూస్తున్నారు వరుసగా 5 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క ఏటీఎం కూడా పనిచేయని పరిస్థితి ఉంది. మరోవైపు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే అమౌంట్ ఈ సర్ఛార్జీల రూపంలో చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటుంది? ఏటీఎంలో డబ్బులు తీయాలంటేనే భయం ఉందండి. బ్యాంకులో డబ్బులు వేయాలన్నా భయం వేస్తుందండి. మినిమం బ్యాలెన్స్ 5000 పెట్టాలంటే ఎలా పెడతారండి? సామాన్య మనం ఎలా పెట్టగలరా? ఒక 1000 రూపాయలు 500 పెట్టాలంటే పెట్టగలరు. కానీ నవంబర్ 8 పరిస్థితి ఎలా ఉందో మళ్ళీ అలా ఉందండి. అంటే ప్రైవేట్ బ్యాంకుల సంగతి ఎలాగో వాళ్ళు దోచేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్లో కూడా ఈ మినిమం ట్రాన్సాక్షన్ పెట్టడం ఎంతవరకు సబబు అంటారు? అది సబబు కాదని చెప్తున్నానండి. పబ్లిక్ సెక్టర్లో కూడా 5000 మినిమం బ్యాలెన్స్ పెట్టాలంటే సామాన్య మానవులు ఎలా పెడతారండి? ఎంప్లాయీస్ అయితే పెడతారు, చేతి పని వాళ్ళు ఉన్నారు, మామూలు చిరు వ్యాపారస్తులు ఉన్నారు, వారు పెట్టలేరు కదండి. ఇది చాలా అన్యాయం అండి. అందుకోసం సోషల్ మీడియాలో రేపు ఏప్రిల్ 6వ తారీఖున ట్రాన్సాక్షన్ అన్ని బంద్ చేద్దామని చెప్పేసి పబ్లిసిటీ జరుగుతుంది. ప్రజలంతా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంస్ కూడా ఏవి పనిచేయని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక ఏటీఎం కూడా ట్రై చేసి చూద్దాం. ఈ ఏటీఎంలో కూడా ప్రస్తుతం వరుసగా పొద్దున్న నుంచి కూడా ఏవి పనిచేయని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ బ్రాంచ్లోనే ప్రత్యేకంగా అమౌంట్ అయితే ఉంటుంది. అలాంటిది ఈ బ్రాంచ్లో కూడా అమౌంట్ కూడా ఇక్కడ నుంచే మొత్తం నగరం మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మనం చూస్తున్నాం క్యాష్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్లీజ్ విజిట్ నియర్ బై ద స్టేట్ బ్యాంక్ ఏటీఎం అని చెప్పి. మరోవైపు మినిమం 5 సార్లు, ఒక్కొక్క బ్రాంచ్ 5 సార్లు, ఒక్కొక్క బ్రాంచ్ 3 సార్లు అంటూ కొన్ని నిషేధాలు కూడా పెట్టాయి. 5 సార్లు దాటితే ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఎక్కువగా వేస్తామని, మరోవైపు ప్రైవేట్ బ్రాంచ్లు అయితే 4 సార్ల నుంచే 150 రూపాయల వరకు పెంచుతామని చెప్పి వీళ్ళు చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ వరుసగా అంటే నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి ఏవైతే బ్యాంకులు నిర్ణయం తీసుకున్నారో మినిమం బ్యాలెన్స్ కానీ మినిమం ట్రాన్సాక్షన్స్ కానీ దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ గలమెత్తుతూ ఉన్నారు. ఒకవైపు మా డబ్బులతో మేము వేస్తుంటే మా డబ్బులు తీసుకోవడానికి కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి కూడా వీళ్ళు వాదిస్తున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయవాడ.